జేగురుతో అలికి అమ్మవారు వస్తున్నారు, నా ఇంట పాదం మోపుతున్నారు అనే భావనతో బియ్యపు పిండితో పాదాలను వేసి అమ్మవారిని ఆహ్వానించాను. పూజకు కావలసిన దీపాలను చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను. మనకు నచ్చిన వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళు మెప్పు పొందాలని భావిస్తాం కదా. మరి సకల లోకాలను చల్లగా చూస్తున్న శ్రావణలక్ష్మికి ఘనంగా స్వాగతం పలకాలి కదా. పూజకు కావలసిన గంధం, పంచామృతాలు, రుద్రాన్ని పంచపాత్రలో కాశీగంగా తులసిదళం వేసి హారతి పళ్ళ్యాన్ని, పువ్వులు, గరికలు, పత్రులు అన్నింటినీ సిద్ధంగా పెట్టుకున్నాను. అమ్మవారు అనుగ్రహించిన పండ్లు, కాయలు, తాంబూలాన్ని సిద్ధంగా చేసి ఇంకా పిండి వంటలను, గారెలు, బూరెలు, బెల్లం పాయసాన్ని అన్నింటినీ తయారు చేసి అమ్మవారు ఆ నైవేద్యాలను స్వీకరించాలి అని వేడుకుంటూ, అన్నట్లు ఎప్పుడు ఏ పూజ చేసినా నా కన్నయ్య మాత్రం ఉండాలి కనుక నా గోవిందుని కూడా పిలిచాను. తండ్రి తల్లి ఇద్దరూ వస్తే కదా బిడ్డకి ఆనందం. అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మకి అన్ని ఆభరణాలను అలంకరించి మురిసిపోయాను. చూడముచ్చటగా ఉన్నారు కదా. నా రెండు కళ్ళు చాలడం లేదన్నంత అందంగా ఉన్నారు వరలక్ష్మీదేవి. అమ్మవారికి సిగలో పువ్వులమాలను, పాపిడి విందను, వడ్డానాన్ని, హారాలను, కంఠమాలలను ధరింపచేసి చీరతో కుచ్చిళ్ళు దిద్ది మన పాపకి ఎలా ముస్తాబు చేస్తామో అలా జగాలను ఏలేటి జగదంబకు నేను ముస్తాబు చేస్తున్నానా అనే తన్మయత్వంతో పులకరించిపోయాను. అన్నీ సిద్ధం చేసి ప్రశాంతమైన చిత్తంతో, నిర్మలమైన భక్తితో విఘ్నేశ్వర్ల వారిని ఆహ్వానించుటకై పసుపు గణపయ్యను తయారు చేసి బొట్టు పెట్టి దీపాలను వెలిగించుకున్నాను. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దుష్టబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. కెంపుల వంటి దానిమ్మ గింజలను, ద్రాక్ష పళ్ళను, కొబ్బరికాయను, అరటి పళ్ళను, జొన్న పట్టును కూడా పెట్టానండోయ్. పువ్వులను అన్నింటినీ సిద్ధంగా చేసుకున్నాను. ఇక చెప్పాలంటే ఆడవాళ్ళకి గాజులు, చీర అంటే చాలా ఇష్టం కదా. మా అమ్మ కోసం నేను గాజులను, చీరను అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక పూజను ప్రారంభించాను. ముందుగా ఆచమనం తీసుకుని విఘ్నేశ్వరుని షోడశోపచార పూజతో పూజించుకున్నాను. ఓం గణం జయాయ నమః, ఓం గణపతియే నమః, ఓం హేరంబాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం మహాగణాధిపతియే నమః, ఓం లక్ష్యప్రదాయ నమః, ఓం క్షిప్రప్రసాదినే నమః, ఓం అమోఘసిద్ధియే నమః, ఓం అమితాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చింతామణియే నమః, ఓం నిధియే నమః, ఓం బీజాయ నమః, ఓం ఆశాపూరకాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాను. ఇలా ప్రథమ పూజ్యునికి షోడశోపచార పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందుటకై నేను దక్షిణావర్త శంఖాన్ని పూరి నుంచి తెచ్చుకున్నాను. ఆ శంఖంలో లక్ష్మీ అమ్మవారు కొలువుంటారని ప్రతీక కాబట్టి అమ్మవారికి పంచామృతాలతో స్నానం చేయించాను. చక్కగా అన్ని పోక చెక్కలని, శంఖాన్ని, లక్ష్మీ యంత్రాన్ని అన్నింటినీ పెట్టుకొని అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. భక్తి భావనతో అమ్మవారు వచ్చి నా ఇంట్లో స్నానం చేస్తున్నారా అన్నట్లు నేను భక్తితో అమ్మవారికి పంచామృత స్నానం చేయించి, తర్వాత శుద్ధోదక స్నానాన్ని కూడా చేయించి, చక్కగా వాటన్నింటినీ కూడా శుభ్రపరిచి, మళ్ళీ గంధాన్ని అన్నింటినీ వాటికి దిద్ది బొట్టు పెట్టి మళ్ళీ యథావిధిగా పూజ జరుపుకున్నాను. పూజకి ఒకటే కారణం అండి, భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు ఆ పూజ మనం ఎంత వైభవంగా అంటే ఎన్ని పదార్థాలు పెట్టామనేది కాదు, భగవంతునికి మనకి అనుసంధానం చేసేది భక్తి శ్రద్ధ. అందుకే బాబావారు శ్రద్ధ సబూరి అంటూ ఉంటారు కదా. చూసారా, తల్లి తండ్రి తన బిడ్డ ఎంత చక్కగా పూజ చేస్తుంది అన్నట్లు ముగ్ధ మనోహర రూపముతో తిలకిస్తూ ఉన్నారు. మరి వచ్చిన అమ్మకి స్తుతించాలి కదా, ధ్యానం చేసుకున్నాను. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లోకాలను ఏలే చల్లని తల్లికి ధ్యానంతో మనసారా ఆవాహనం చేసుకుని ఆసనము, పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, ఆభరణము, చందనము, అక్షతలు, పుష్పము, కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలిని అంటూ
అమ్మవారికి సర్వ అంగాలకు పూజ చేస్తూ ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి, ఓం చపలాయే నమః జానునీ పూజయామి, ఓం పీతాంబరధరాయే నమః ఊరూం పూజయామి, ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి, ఓం లలితాయే నమః భుజాన్ పూజయామి, ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి, ఓం శ్రీయై నమః ఔష్ఠౌ పూజయామి, ఓం సునాసికాయే నమః నాసికాం పూజయామి, ఓం సునేత్రాయే నమః నేత్రౌ పూజయామి, ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి, ఓం కమలాలయాయే నమః శిరః పూజయామి అంటూ శ్రావణలక్ష్మికి సర్వ అంగాలను తాకేటట్లు నా పూజన భక్తిభావంతో అమ్మవారు వచ్చి కూర్చున్నారు అనే ఆనందంతో తన్మయంతో పూజన చేసుకున్నాను. అలా అష్టోత్తర శతనామావళితో కూడా పూజ చేసుకున్నాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయే నమః, ఓం రమాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణాయ నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధ సంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయే నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపవేస్మగతానందాయే నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం ప్రసన్నాక్ష్మ్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ శ్రావణలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దశాంగులం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామితే దేవీం గృహానవరగాయిని ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాన తిమిరాపహరణే. నైవేద్యం గృహీతం దేవ చనముద్గైః ప్రకల్పితం భక్ష్యం భోజ్యం చ లేయం చోహ్యం పానీయమేవ చ ఇదం గృహేణ నైవేద్యం మయా దత్తం కృపానిదే. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మకి నేను తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. చూపుడు వేలుతో బొట్టు పెట్టింది ఏమిటో అనుకోకండి. మోక్షానికి మార్గం చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే అది సుగమం అవుతుందని శాస్త్రాల్లో చదివాను. అందుకే చూపుడు వేలుతో నేను బొట్టు పెట్టుకుంటాను, భగవంతునికి కూడా బొట్టు పెడుతూ ఉంటాను. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీం గృహ్యతాం విష్ణువల్లభే. కర్పూర నీరాజనం సమర్పయామి. దీపం ధూపం నైవేద్యం వస్త్రం ఆభరణం మంత్రపుష్పం ప్రదక్షిణం మనోభీష్ట నమస్కారం సర్వం సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానాన్ని నేను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాను. జై గోవింద, జై జై గోవింద.